హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ వ్లాగ్స్. ఈరోజు ఈ వ్లాగ్లో మీరు ఏం చూడబోతున్నారంటే, ముందట గణపతి పండుగ వస్తుంది కదా, గణపతి దేనికి ఇట్లా చిన్న ట్రాలీ లెక్కలు ఉంటుంది చూడు, అదైతే తయారు చేయబోతాం ఈ వ్లాగ్లో. మన దగ్గర సైకిల్ వీలు ఉన్నాయి కదా, దాన్ని పెట్టి అయితే తయారు చేద్దాం. పెద్దగా ఎంత పెద్దగా అయితే అంత పెద్దగా చేయడానికి ట్రై చేద్దాం. చేసినాక ఒకవేళ అది వర్కౌట్ అవుతుందా కాదా అనేది కూడా చూద్దాం. సరేనా? చూద్దాం. పెద్దగా గణపతి దేనికి దగ్గర ఇంకెన్ని రోజులు ఉన్నాయంటే గణపతి పండుగ 2 నెలలు 2 నెలలు ఉన్నది. ఇంకా ఇప్పుడు మన దగ్గర ఇంజన్ ఉన్నదిగా, ఇంజన్ మీద నుంచి రావద్దు, చెక్క గీ నుంచి చెక్కలు స్టార్ట్ అవ్వాలి. గీ నుంచి ఆ నుంచి తీసుకుంటే ఏంటి చచ్చిపోయిందా ఇది జెట్ గీ నుంచి బేస్ స్టార్ట్ కావాలి. ఆ నుంచి మలిపితే మళ్ళీ మొత్తం ఇట్లా మలుగుతుంది. మలగదు ఈ నుంచి అయితే మన చేయలేదు డ్రమ్లో 4 మొత్తం ఒక్క సైడ్ 4 టైర్లు కావాలి. ఇటు 4 టైర్లు అటు 4 టైర్లు మొత్తం 8 టైర్లు, లేకుంటే ఇటు 3 అటు 3 6 టైర్లనే పెట్టుకోవాలి. గీ నుంచి పెట్టుకోవాలి. ఈ నుంచి ఇట్లా అంతా ట్రాలీ వస్తుంది మనది. ఇది బేస్ కొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక దాని టైప్ లో నట్ బోల్ట్ టైప్ లో గంతే. అదేనా స్టార్ట్ అవుతా. ఫస్ట్ ఇది కాదు, నువ్వు ఫ్రేమ్ తయారు చేయి. ఫస్ట్ దీన్ని కొట్టాలి. ఫ్రేమ్ దీన్ని కొట్టినాక అది తయారు చేసుకున్నాక దీన్ని కొట్టు. ఫస్ట్ ఒక బేస్ తయారు చేయాలి. ఏంటిది 2 వెల్డింగ్లా? సో ఇప్పుడు మనం ఫస్ట్ ఏం తయారు చేస్తామంటే బేస్ అయితే తయారు చేస్తున్నాం. ఎట్లా అంటే ఇట్లా మొత్తం 3 ప్లైవుడ్ షీట్లు పట్టేట్టు, ఇట్లా 3 ప్లైవుడ్ షీట్లు పట్టేంత బేస్ తయారు చేసుకొని దానికి ఇటు 3 అన్నా ఇటు 4 అన్నా వీల్స్ పెట్టుకున్నాం. కొట్టినాక దానికి ఒక ఫ్రేమ్ కొట్టుకొని దానికైతే అటాచ్ అయితే వేసుకుందాం. సేమ్ ఎట్లా తయారవుతుంది చెప్పండి. అది సేమ్ అది ఎట్లా తయారవుతుంది? మన సైకిల్ టైర్ పెట్టదా అవే అవుతాయి. ఎందుకు అవి సేమ్ ఎట్లుంటుంది చెప్పన్నా? మన గణపతిలో వచ్చినప్పుడు ఇంకా ట్రాలీ కదా ట్రాక్టర్ లగ్గిన సేమ్ అట్లే ఉంటుంది. అట్లా వస్తామా చూద్దాం. అదే మన సైకిల్ టైర్లు పెడతాం, బండి టైర్లు పెడితే మిషన్, కటింగ్ మిషన్, వెల్డింగ్ మిషన్, ఒక్కటే వెల్డింగ్ మిషన్. నువ్వు అజ్జా నువ్వు ఇంటికి పోయిగా నువ్వు అరే ఇలా ఫ్లాగ్ పెట్టాలి. ఎడిటింగ్ అయిపోయి నువ్వు టక గదేంద్రో డైరెక్ట్ ఐస్కర్తం కొట్టిర్రా గాయ తెలుసు. కథం ఇక నువ్వు కొడితే అది ఇక ఎన్ని టాకాల కూసిపుక్తుందో. ఏమన్నా వైర్లు పోయినాయేమో మోటార్ పని వస్తుందిగా, మోటార్ నుంచి లోపల పోయే వైర్ ఏదైనా ఖరాబ్ అయింది అనిపిస్తుంది. లోపలికి ఏం వైర్ పోతుంది? ఏరు పోతుంది కానీ అదే ఏరు పోయే వైరే వైర్ అనుకుంటుంది. ఏరువానికి వైర్ ఉంటుందా? ఏరువానికి పైప్ ఉంటుంది. పైప్ అదే ఏరువానికి పైప్ వచ్చే వైరు, పైప్ వచ్చే వైర్ అట. నువ్వేం చేస్తున్నావు? ఒక్కొక్కసారికి బైండింగ్ పోయినా కూడా ఇది తిరుగుతుంది కదా. చూసినాం అర్థం చేసేసిండు. ఆయనే 100 రూపాయలు ఫ్రేమ్ ఒక 70% అయితే కంప్లీట్ అయినట్టే. ఇదే ఇంజన్ తోని మనము డ్రమ్లతోని ట్రైన్ అయితే తయారు చేసాం. అప్పుడు ఇది గుంజలేదు, ఇంత పెద్ద తయారు చేసారు మన వాళ్ళు. అది గుంజలు అనిపిస్తుంది నాకైతే. సో నేను ఏమనుకుంటా అంటే మన దగ్గర ఈ కారు ఉన్నది కదా, చిన్న కారు, దానికి ఏమన్నా తయారు చేసి జుగాడి చేసి దానికి తట్టేయాలి ఇట్లా ట్రైన్ లెక్క. అదే గుంజుకోతుంది. I think that now's the time. Longing for you, pick up the phone. Catching a flight, I'm coming home. Back to the place I've always known. Home, home. అది సైకిల్ది సగంలో ఆపేసినాం, ఎందుకంటే 1 గంట సేపటి దాకా కరెంట్ రాదాక. సో ఇప్పుడే మన కూరగాయల తమ్ముడు అయితే చిన్న తమ్ముడు మన వైటర్తో ఆడుతాడు.
ఎట్లుంది ఆ? గిట్లా గిట్లా పట్టుకోవాలి మంచిగా కింద పడుతుంది ఏయ్ ఎటురుకుతున్నావు ఉరుకా ఇంకా క్లాస్ లేదు అల్లా తొండి ఇరుక్కవింది ఎలా ఆ గ్లాస్లో ఏ గ్లాస్లో అప్పుడు అది కిట్ అన్నా ఉన్న జాంబీ జాక్కోలేదు అన్న ఏడునా ఆ వాడ చూద్దాంపా మన విక్కీ ఏమంటున్నా అంటే మన సీక్రెట్ రూమ్లో వాళ్ళు కిట్లు జాంబియాడు జాక్కోండి కదా అలా తొండ అరే కరెక్టే తొండునది దాన్ని లేపని కాదు అందరు రావాలి అలానే ఉన్నది తొండ ఎట్లా పోయిందో అది నువ్వు గిట్ ఎందుకు వచ్చినావు మరి టాయిలెట్ వచ్చానంటే పోయినా ఇంకా గిరేసరికి పాము అనుకుని భయపడ్డా పాము ఉంటుందా గిలికే రావచ్చు దానికి ఎందుకు వస్తలేదు వాళ్ళకే మస్తు ప్లేస్ ఉంది దాన్ని బయటకు పంపిద్దామా చూ చూ ఇటుదేనా ఇటు వచ్చింది మళ్ళా వాళ్ళు దుక్కుతా ఉన్నది అది అడిగి కొట్టు అమ్మలో కొట్టు పామండి పాము ఉరికే పాము పామండి పాము పాము జరిపోదు తీసుకురా తీసుకురా ఇగో ఇలా దొరింది ఇగో ఏ పాము పెద్ద పాము పాము అనుకో దానికి వెళ్ళొత్తలే దానికి ఉరగబట్టు పోయింది కరెంట్ వచ్చింది మళ్ళీ స్టార్ట్ ఇక వర్క్ ఎంతసేపు అవుతుంది ఇంకా అంతే అయిపోయినట్టే ఇంకోటి ఫ్రేమ్ దాన్ని కొట్టుకుంటే I was never alone, never alone. ఇంజన్ని అటాక్ చేయడానికి ముంగడ తీసుకోవచ్చున్నాం ఇప్పుడు మెల్ల మెల్ల ఆగి బొంగుంది ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మన ఇంజన్ కున్న దీనికి అటాచ్మెంట్ అయితే హోల్చుకుంటుంది శేఖర్ హోల్చుకొని పైపులు కడేసుకొని దాని మీద వెల్డింగ్ అయితే కూడా Hey, you remember when we were young and free, like queens up on a throne? Never surrender, we're having too much fun. 'Cause ఈ వెనక ఫ్రేమ్ తయారు చేస్తున్నాము ఇది గుంజుకోపోయేది సో ఇప్పుడు ఓన్లీ టాకాలు వెళ్తున్నాం ఫుల్ వెల్డింగ్ చేస్తలేము ఎందుకంటే ఇది గుంజుకోపోదేమో అనిపిస్తుంది నాకు అందుకే ఓన్లీ టాకాలు పెట్టు శేఖర్ మళ్ళీ గుంజుకోకపోతే తీసేసుడే బయటగా చేసే శేఖర్ టాకలు పెట్టమంటే మొత్తం ఫుల్ వెల్డింగ్ ఎత్తుండు అదే కొంచెం ఉండాలి లేదు రెండు కావాలి కొంచెం దూరం వెల్డింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు బ్యాటరీ కలెక్షన్ ఇచ్చి స్టార్ట్ చేసి చూస్తాం ముంగడ పోతే ఫ్లైట్ చెక్కలన్నీ కొడతాము లేకపోతే ఈ మొత్తం తీసి పారేస్తాం ఇక ఆ కారు చిన్న కారు పెడతాం తొక్క స్పీడు అసలు అవుతుంది మన బండి కానీ మరుగుతలేదు అటు ఇటు నేను కొంచెం లైట్గా దాంతో అత్తలేదు మరుగుతలేదు మళ్ళీ టైర్లు మొత్తం బెండ్ అవుతున్నాయి ఒకటి చూపి మనం ఇప్పటిదాకా చేసే ప్రాజెక్టు సైకిల్తో చేసినాం కదా అదైతే ఫెయిల్ అయిపోయింది సో ఇప్పుడు ఇది తీసేసి ఈ టైర్లన్నీ తీసేసి ఈ డబ్బా అవుతా తగ్గిస్తున్నాము ఒక డబ్బా ఈ మూడు డబ్బాలు ఉన్నాయా ఇది తగ్గించి ఓన్లీ ఈ 6 డబ్బాలే చేస్తున్నాము మధ్యలో స్కూటీ టైర్లు పెడుతున్నాం ఒకటే స్కూటీ టైర్ ఉంది మన దగ్గర ఇంకో స్కూటీ టైరు మన నడుస్తున్న బండి తిప్పుతున్నాం ఇప్పుడు ఇది సేమ్ ఎట్లుంటుంది అంటే చూడనీకి మనము గణపతి తెచ్చేటప్పుడు నిమజ్జనం చేసేటప్పుడు ట్రక్కులు పడతాం కదా మన ట్రాక్టర్ ఇంకా సేమ్ అట్లా ఉంటుంది ఏడొక టైర్ వస్తుంది ఇట్లా టైర్ దీనిపైన అది ఒక టైర్ వస్తుంది ఇది తిరమని అయితే దాని మీద ఎంతమంది కూర్చోవాలి ఏమన్నా సైకిల్ అది ఇట్లా ఆలోచించి చేసిరో లేకపోతే ఎందుకు చేసిరు అది పలుతనే లేదు టైర్ ఒకరు అవుతుంది అలా దాని మీద వెయిట్ వాట బెండ్ అయితే మొత్తం రీల్ మొత్తం ఇంకా మళ్ళీ ఇట్లా అనగానే మా ఇట్లా అప్పలకు అవుతున్నాయి అవి రింగులా రింగులా రీల్
తయారు చేసిన ట్రక్ అయితే రెడీ అయిపోయింది మొత్తము. సో ఇప్పుడు టెస్ట్ కోసం మన గ్రౌండ్లోకి అయితే పోతున్నాం, మన స్టూడియో గ్రౌండ్లోకి. రేస్ ఉంది మంచిగా, బ్రేక్ ఉంది ఇక్కడ సెట్. ఇప్పుడు మొత్తం స్పీడ్ వేసుకోతారు వీళ్ళందరూ. మీరు అందరినీ గ్రౌండ్లోకి తీసుకోతున్నాం, మొత్తం ఆమె తాగురి మొత్తం ముంగడిపోయా లేస్తున్నాయి, వేటెక్కిపోయిందా. బండి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అప్పటికా మస్తు ఇప్పుడు చెక్కలైతే గిరాకుంది. రాయి రాయి రాయినట్టుంది. పోతుంది గణేష్ నిమజ్జనం ఫ్రమ్ తెలుగు ఎక్స్పెరిమెంట్. పోతలే ఒక్కలేసిన కాడ అయిపోతుంది. మంచిగా సాపుకున్న కాడ మంచిగా స్పీడ్గా పోతుంది ఘోరంగా. ఇది ట్రాక్టర్ లెక్క కాదు, ఇంజన్ పడుతుంది అనుకోకు. రెండు పడతాయి ఒకటిసారి, రెండు పడతాయి ట్రాక్టర్ లెక్క. కుదవు కుదవు ఎక్స్పెరిమెంట్ వెళ్ళి కూర్చోతుంది. వాచలేషన్ వెరీ గుడ్ వెరీ గుడ్. మస్తు అయింది కదా, కిరాకైంది. అప్పటికంటే గిర్ర గిర్ర తిరిగింది. అదేమో పక్క పోయింది. కాదు మనం డ్రమ్ లోకి పెట్టినా చూసావా, అవి గివ్ పెట్టినా టైర్లు పెట్టి మస్తు ఉండదు. ఏమేమి విరిగిపోయినాయి అంటే ఈ నట్లు పెడతాం కదా వాచర్లు, అటువంటి పెద్ద విరిగిపోయింది ఒకటి మధ్యలో. మళ్ళీ ఈ ఫ్రేమ్ మొత్తం విరిగిపోయింది, బరువు మొత్తం తిన్నే వాడాయి మొత్తం విరిగిపోయింది. మొత్తం బందోబస్తు వెల్డింగ్ కొట్టినాము. ఇప్పుడు ఎక్స్ట్రా కూరగాయలు అయితే తెచ్చిండు. ఇప్పుడు గుంజపోయింది అనుకో, కూర దించి మరి స్పీడ్లో పోవాలి ఇక. బెటర్ అయిపోవాలి. మొత్తం అయితే పొట్టు పొడితే పోతున్నది. ముంగడ నడుపుతుంటే మస్తు అనిపించింది. వీళ్ళకి ఇంకా కూర్చొని వీళ్ళు ఎంత ఎంజాయ్ చేసిరేమో కానీ తెలియదు, మస్తు అనిపించింది నాకైతే. సో మేము పొద్దుగాల నుంచి దీని గురించి కష్టపడ్డాం. వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రేపే కొత్త బ్లాగ్లో వెళ్తాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.